సో కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది 3 విషయాలు. ఒకటి హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. రెండవది మంచి వాటర్ తీసుకోవాలి. అండ్ మోషన్ వచ్చినప్పుడే ఎళ్ళాలి. గంటలు గంటలు మోషన్ బాత్రూమ్‌లో ఎళ్లి కూర్చోకూడదు. ఇట్లాంటి 3 కనుక ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అసలు లైఫ్‌లో పైల్స్ అనేవి రాకుండా మనం అరికట్టొచ్చు. సో మనకు పైల్స్ వస్తున్నాయనే సింప్టమ్ ఎలా ఇస్తుందంటే అప్పుడే బర్నింగ్ సెన్సేషన్, పెయిన్, మంట, అంతేకాకుండా అప్పుడప్పుడు అకేషనల్‌గా బ్లీడింగ్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇందులో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ పైల్స్‌లో మనకు ముఖ్యంగా చూసుకుంటే 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి 4 రకాలు ఉంటాయి. యూజువల్‌గా మనము గ్రేడ్ 1, 2కి పెద్దగా సర్జరీ చేయాల్సిన అవసరం పడదు. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అందరికీ ఉంటాయి. అవి పెద్ద కాంప్లికేషన్ తీసుకురావు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏవైతే ఉన్నాయో ముద్దలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి కూర్చోడానికి రాదు. అసలు డిస్కంఫర్ట్ ఉంటుంది కూర్చోడానికి. విపరీతమైన పెయిన్, మంట ఉంటుంది. అంతేకాకుండా మోషన్ వెళ్ళేటప్పుడు ఏదో అడ్డం పడుతున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంటుంది. మోషన్ సన్నగా వస్తుంటుంది. మోషన్ సరిగ్గా ముక్కాల్సి వస్తుంది రాదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దీనికి గ్రేడ్ 3, గ్రేడ్ 4కి 100% చికిత్స చేస్తారు.